బ్యాంక్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయి ఉండి ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం అప్ టు 28 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు మనకైతే ట్రైనింగ్ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఆ వీడియో కూడా మనం అయితే చేసాము. అది ఇంకా లైవ్ అయితే ఇంకా ఉంది. నోటిఫికేషన్ అది ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు. డిస్క్రిప్షన్ మీకు వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియో అయితే చూడండి. అయితే ప్రెజెంట్ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాము. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి అప్రెంటిస్షిప్ ఒక కండక్ట్ చేస్తున్నారు, ఒక రిక్రూట్మెంట్ అనేది. అయితే ఇక్కడ వచ్చేసి ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 సెక్షన్ ప్రకారం వీళ్ళు వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా అప్రెంటిస్షిప్ అనే ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా చెందిన అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మీరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ద డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఆఫ్ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఏజ్ మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అయితే మీకు ఇక్కడ ద క్యాండిడేట్ షాల్ రిసీవ్ మినిమమ్ ఆఫ్ 9,000 per month యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే మీకు ఎవ్రీ మంత్ మీకు వచ్చేసి 9,000 రూపీస్ మీకైతే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ ఓపెన్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేస్తున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది, డీటెయిల్స్ ఉంటాయి. దాని కింద మీకు అప్లికేషన్ ఫామ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, కరెంట్ హోమ్ స్టేట్, పర్మనెంట్ హోమ్ స్టేట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. నేమ్ ఆఫ్ యూనివర్సిటీ లేదా బోర్డు కావచ్చు, నేమ్ ఆఫ్ కాలేజ్ నేము, నేమ్ ఆఫ్ ద కోర్స్, మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారు, తర్వాత మీరు ఎప్పటి నుంచి మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయింది, తర్వాత సర్టిఫికేట్స్ అటాచ్మెంట్ సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. తర్వాత మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితేనా వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఉంటే ఎస్, లేకుంటే నో పెట్టేసి మిగతా డీటెయిల్స్ ఇచ్చేయండి. తర్వాత లాంగ్వేజెస్ దగ్గర కూడా మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అండ్ మీకు చదవడం కావచ్చు, వ్రాయడం కావచ్చు, మాట్లాడడం ఏ లాంగ్వేజ్ వచ్చి అన్నీ యాడ్ చేసుకోండి. అవి కూడా యాడ్ చేయండి. తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ అండర్టేకింగ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇంకొక టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత పార్ట్ 1 అప్లికెంట్ డీటెయిల్స్ సంబంధించి మీ యొక్క రిలేటివ్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతారు. జస్ట్ ఇవన్నీ ఎస్ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసిన తర్వాత, అంటే మీకు ఏమైనా ప్రీవియస్గా ఎవరైనా ఐసిఐసిఐ బ్యాంక్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఫైనల్గా మీకు లాస్ట్లో ఒక టిక్ మార్క్ ఉంటుంది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరైతే ఫైనల్గా సేవ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే ఇంతటితో ప్రాసెస్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయకండి. థ్యాంక్ యూ.